ఒక్కడికే ఇది సాధ్యం. 600 కాదు, 1000 రూపాయలు పెట్టిన ఫ్యాన్స్ వచ్చి చూస్తారు. ఈ జనాదరణ చూడండి ఎంతమంది ఉన్నారు. బాలయ్య బాబు మూవీ రీల్ చూసినా, నువ్వు ఐ బొమ్మలు చూసినా నీకు ఆ మూవీ అర్థం కాదు. సినిమా హాల్లోనే చూడాలి. కళ్ళెర్ర చేశాడంటూ మామూలుగా ఉండదన్నమాట. బాలయ్య బాబు డైలాగులు ఎలా ఉంటాయి తెలుసు కదా. ఏ దేశమైనా నీకు కనబడుతుంది ఒక మతం, ఈ దేశంలో ఏ మూలకమైన నీకు కనబడుతుంది ఒక ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం అని నిరూపించాడు బాలయ్య బాబు. తొడగొట్టి నిరూపించాడు. బోయపాటి కూడా. ఇద్దరు కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ బద్దలు. ఇప్పుడు పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలు కొట్టారు. వాళ్ళిద్దరు ఏదనుకుంటే అది. పాన్ ఇండియా రికార్డ్స్ కొట్టగలిగే దమ్ము బాలయ్యకి బోయపాటికి ఉంది కాబట్టి నిరూపించారు. బాలయ్య బాబు సెకండ్ ఎండింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎవడు ఆపలేడు. వరుసగా 5 సినిమాలు, 500 కోట్ల సినిమాలు. ఏ ఓల్డ్ హీరో వల్ల కూడా కాదు, అది మన బాలయ్య బాబు ఒక్కడి వల్ల అవుతుంది. బాలయ్య బాబుని చూస్తూ ఉంటే నాకైతే ఒక సీనియర్ ఎన్టీ రామారావుని చూసిన ఫీలింగ్ కలిగింది ఈ మూవీలో. అంత బాగుంది. హర హర శంభో శంకర మహాదేవ అన్నట్టు చూపెట్టాడు. ప్రతి ఒక్క హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలన్నట్టు బోయపాటి గారు చూపెట్టారు. యా 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 జై బాలయ్య ఎక్కించావు అన్నట్టు ఆ పాట బాగుంది. దోమలేమో అదిరిపాయే దెంగి కృష్ణరాయ్ అన్నట్టు చాలా బాగుంది. సాంగ్స్ అయితే సంయుక్త మీనన్ గారి గ్లామర్ చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. ఆమె ఒక ఆర్మీ పాత్రలో చిన్న బాలయ్య వాళ్ళ అమ్మాయిని కాపాడే క్యారెక్టర్లో ఆమె చనిపోతుంది. ఆమె క్యారెక్టర్ బాగుంది. ఆది పినిశెట్టి గారి విలనిజం చూస్తూ ఉంటే నాకు మృగం సినిమాలో ఆది పినిశెట్టిని ఇలా చూస్తాడు కదా, నాది ఉక్కు బాడీ అంటాడు కదా, ఆ బాడీ ఆది పినిశెట్టిది ఇందులో. అంత బాగుంది మూవీలో ఆది పినిశెట్టి యాక్టింగ్ అయితే. ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేశారు మూవీకి. బాలయ్య బాబుని చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోలేదు భయ్య. అలా స్క్రీన్ మీద అఘోర క్యారెక్టర్ చూస్తూ ఉంటే అలా అనిపించింది. ఎలా అంటే జై జయసింహ లెజెండ్ సినిమాలో జై జయసింహ జై నరసింహ నా బీజం ఎలా పడుద్ది, అలా బీజం ఎందుకు పడుతుంది. నందమూరి తమ్మని కొడతా అంటే చెవులు పనిచేయలేదు. నాకు బ్లడ్ వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. ఎందుకంటే నాకు కొద్దిగా స్ట్రాంగ్ ఉంది నా బాడీ. అందుకే తమన్ గారు, బోయపాటి గారు, బాలయ్య బాబు గారు కలిశారంటే 100 సినిమాలు లైనప్లో ఉన్న 100 సినిమాలు కూడా 100 కోట్లు కొట్టే సినిమాలు అయి ఉంటాయి. అంత బాగున్నది మూవీ అయితే. జై బాలయ్య, జై అఖండ. 9.8 10కి ఇంకా దీన్ని ఎవడు కొట్టలేడు. 10కి 10 బై ఇచ్చినా తప్పలేదు. ఎందుకంటే మన హిందూ మతాన్ని బాగా చూపెట్టాడు. దీనికి హ్యాట్సప్ చెప్పాలి. చాలా బాగుంది మూవీ అయితే. మర్చిపోయా.